నమస్తే ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత. 25 కోట్లు వెచ్చించి వినాయక చవితి పందిళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన వినాయక చవితి వేడుకలు. పార్టీ శ్రేణులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. వినాయక చవితి సందర్భంగా 72 అడుగుల డూండి గణేష్ విగ్రహానికి కుటుంబ సమేతంగా పూజలు చేసిన ఎంపీ కేశినేని చిన్ని. స్వామివారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్ష. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర ప్రజలకు, పాయకారావుపేట నియోజకవర్గ ప్రజలకు, పోలీస్ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాల కోసం 25 కోట్లు వెచ్చించి గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. వినాయక మండపాల వద్ద నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకొని సంతోషంగా ఈ గణనాథుని పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అందరికీ నమస్కారం. వినాయక చవితి పర్వదిన శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకి, నా పోలీస్ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ వినాయక చవితి పర్వదినం ప్రతి ఒక్కళ్ళ కుటుంబాల్లోని కూడా వెలుగులు నింపాలని, అందరూ ఆనందంతో ఉండాలని, వాళ్ళు చేసే మంచి పనుల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా ముందుకు సాగాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వినాయక చవితి అంబరాలనంటే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గణనాథుడికి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేశుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం విజయవాడ రాణిగారి తోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు అయింది. దీంతో తాడేపల్లి ఆఫీస్లోనే జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు రేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ సహా పార్టీ నేతలు హాజరయ్యారు. తొలి పూజ అందుకునే ఆ గణనాథుడి దయతో అందరికీ శుభం కలిగించి రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆశీస్సులు అందించాలని కోరుతూ
ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని జానకి లక్ష్మి దంపతులు 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుని కరుణా కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. వినాయక చవితి సందర్భంగా బుధవారం పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్ లేబర్ కాలనీ గ్రౌండ్లో డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహానికి ఎంపీ కేశినేని శివనాథ్ సతీ సమేతంగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు సమర్పించారు. బొజ్జ గణపయ్య పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, జానకి లక్ష్మి దంపతులకు నిర్వాహకులు ఘన స్వాగతం. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినం సందర్భంగా 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి విగ్రహానికి సతీ సమేతంగా పూజలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆ విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి ఆశీస్సులు అందించాలని, విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తుల ఇబ్బందులను గమనించి వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి గొట్టిపాటి రవికుమార్లకు ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డూండి గణేష్ సేవా సమితి సభ్యులు కొత్త ముక్తేశ్వరరావు, దర్శి సుబ్బారావు, పేర్ల రవి, నంబూరి నాగేశ్వరరావు, సామ చైతన్య, ఆలపాటి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు చిన్న సుబ్బయ్య, మురబోయిన రాంబాబు, శాప్ డైరెక్టర్ సంతోష్, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, టీఎస్ఎన్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ ఈరోజు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఆ విఘ్న వినాయకుడిని మన రాష్ట్రానికి, దేశానికి ఉన్న విఘ్నాలన్నీ తొలగి ప్రభుత్వాలు కోరిన విధంగా రాష్ట్రాలు, దేశం ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ప్రజలందరూ సుఖశాంతులతో, అష్టైరాగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవదేవుణ్ణి కోరుకోవడం జరిగింది. తప్పకుండా రాష్ట్రానికి ఉన్న విఘ్నాలన్నీ తొలగి రాష్ట్రం కూడా ముందడులో వెళ్ళి ప్రజల యొక్క సుఖశాంతులతో ఈ రాష్ట్రం విరాజిల్లాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఉపాలయమైన శ్రీ వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈవో సీనా నాయక్ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని వినాయక వ్రత కల్పాన్ని ఆచరించారు. దేవస్థాన వేద పండితులు పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సిబ్బందితో పాటు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలోని వినాయక స్వామి సన్నిధి వద్ద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ఆనవాయితీగా దేవస్థానం అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ అలంకరణలతో శోభాయమానంగా వినాయకుని ఆలయాన్ని ముస్తాబు చేశారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానం ఈవో సీనా నాయక్ కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.
దినోత్సవం పురస్కరించుకొని వయోవృద్ధుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన శతాధిక వృద్ధులకు సత్కారం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చెల్లా హరికుమార్ తెలిపారు. స్థానిక దుర్గాపురం విజయ నర్సింగ్ కళాశాలలో మంగళవారం శతాధిక వృద్ధుల సత్కారం కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ట్రస్ట్ సభ్యులతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వయో వృద్ధులను గుర్తించి వారిని అందరినీ ఒకే వేదికపై ఉంచి ప్రముఖుల చేతుల మీదుగా సత్కరించనున్నట్లు తెలిపారు. శతాధిక వృద్ధులను 10 మందిని ఒక్కచోట చేర్చి వారి ఆశీర్వాదం తీసుకుంటే సాక్షాత్తు దేవుని ఆశీర్వాదం లభించినట్లేనని పురాణాలు చెప్తున్నాయన్నారు. తాము 18 సంవత్సరాలుగా వయో వృద్ధులకు నిత్యావసర సరుకులు, ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందజేయడంతో పాటు వారికి ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శతాధిక వృద్ధులు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే తాము వారి ఇంటికి వెళ్లి తామే తీసుకువచ్చి సత్కారం నిర్వహించి నగదు బహుమతితో పాటు తిరిగి వారి ఇంటి వద్ద క్షేమంగా చేరుస్తామని తెలిపారు. కావున 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు వచ్చే నెల 10వ తేదీలోపు వయో వృద్ధుల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో స్వయంగా కానీ 9848111138కి కానీ 9347572766 ఫోన్ నంబర్లలో కానీ నమోదు చేయించుకోవాల్సిందిగా కోరారు. శతాధిక వృద్ధుల సత్కారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు తట్టి అర్జున్రావు, అమరావు, ఉమామహేశ్వరరావు, కె మధుసూదన్ రావు, పి లక్ష్మీ నరసింహారావు, వెంకటేష్, గోదావరి తదితరులు పాల్గొన్నారు. మాది వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ అని ఇప్పుడు 18 సంవత్సరాలుగా మేము పేదవాళ్ళకి సర్వీస్ చేస్తున్న సంస్థ, వృద్ధులకి ముఖ్యంగా మేము ట్రస్టీస్ అండి. మొత్తం ఎంత ట్రస్టీస్. ఈ విధంగా మేము ఇప్పటికి 219 నెలలు పేదవాళ్ళకి 90, 70, 80, 90 సంవత్సరాలు దాటిన వాళ్ళు నెలకి 150 మందికి అన్ని వాళ్ళకి కావాలి ఇంట్లో ఫుడ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, బియ్యము, కందిపప్పు, చింతపండు, 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, 1 కిలో చింతపండు, 1 కిలో నూనె, మెడిసిన్స్ 219 నెలలుగా ఇచ్చుకుంటూ వెళ్తున్నామండి. కోవిడ్లో కూడా మేము ఆఫ్ చేయలేదు. మాకు ట్రస్ట్ ఒకరుండి ఆయన దగ్గరుండి ఎంత లైఫ్ రిస్క్ అయినా సరే వాళ్ళకి ఆఫ్ చేయకూడదు, ఆ విధంగా ఇప్పుడు చేసుకుంటూ వచ్చాం. ఈ విధంగా మన ప్రెస్ వాళ్ళు చెప్పిందే సౌత్ ఇండియాలో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇంత రెగ్యులర్గా చేసిన సంస్థలు మీ ప్రథమని కూడా మా ప్రెస్ వాళ్ళే మాకు చెప్పారు. ఆ విధంగా చేసుకుంటూ వస్తూ ఇంకోటి ఏంటంటే మేము ఇప్పటికీ సుమారు 12 సార్లు 100 సంవత్సరాలు దాటిన వాళ్ళని సుమారు ఒకే స్టేజ్ మీద కనీసం 17 మందిని తీసుకొచ్చి 12 సార్లు చేశాను. ఒకే స్టేజ్ మీద 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒకే స్టేజ్ తీసుకొచ్చి వాళ్ళ ఘన సన్మానం చేసుకుంటూ రావడం జరిగిందండి. సీనియర్ సిటిజన్ డే, ప్రపంచ సీనియర్ డే సందర్భంగా అక్టోబర్ 1వ తారీఖున ఇదే ఆవరణలో, విజయ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వయోవృద్ధులు, 100 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులందరికీ కూడా సత్కరించి సన్మానించి వారి దీవెనలు మనం పొంది వారికి ఇతోధికంగా రవాణా ఛార్జీలు ఇచ్చి వారికి అవసరమైన ఖర్చులు కూడా ఇచ్చి కొంత క్యాష్ కూడా ఇచ్చి వారిని పూలమాలతో సత్కరించి గౌరవించే విధంగా చేస్తూ, దాంతోపాటుగా 150 మంది మేము ఇచ్చే వృద్ధులు కూడా ఆ రోజున 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, చింతపండు, మంచి నూనె అన్నీ ఇచ్చి, మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన రాష్ట్ర మంత్రులు సుమారుగా 10 మంది పాల్గొంటున్నారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో నేడు భారీ వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో బుధవారం భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే మిగతా జిల్లాలలో తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పుకొచ్చారు. సముద్ర తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు మత్స్యకారులు ఎవరూ చేపలకు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ నందు డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గార్లపాటి విజయ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా డివిజన్లోని ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా హాజరవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏడాది ఇలానే మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. డివిజన్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి అందరి జీవితాల్లో విఘ్నాలను తొలగించి మరింత శుభకార్యంగా ముందుకెళ్లాలని ఆ యొక్క దేవదేవ గణనాథుడి నుండి విఘ్నేశ్వరుని కోరుకుంటూ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు సత్యనారాయణ శివాజీ కేఫ్ సెంటర్లో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు 600 గణనాథుని మట్టి ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే పర్యావరణానికి అనుకూలంగా మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ని అలాగే ప్లాస్టిక్ని నిరోధిస్తున్నామో దాన్ని మనం పారదోలడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి గణపతిని పూజించాలని మట్టి విగ్రహాలని కొలవాలని మరొకసారి తెలుసుకుంటూ ఈరోజు 31వ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క 600 ఉచిత మట్టి విగ్రహ పంపిణీ కార్యక్రమాలు గౌరవ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వర ఇప్పుడే ఇచ్చేసి వారి ప్రజలకు అందజేయడం జరిగింది. మరొకసారి డివిజన్ కమిటీ వాళ్ళకి డివిజన్ ప్రజానీకానికి కూడా వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాతో పాల్గొన్న పెద్దలు మా గౌరవనీయులు శ్రీ బడేటి ధర్మారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ వినాయకుడి ప్రతిమలని పంచడం 33వ డివిజన్లో విజయ్ కుమార్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తలపెట్టాం. అలాగే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వచ్చారు. అందరికీ కూడా వినాయకుడి ప్రతిమలు ఇవ్వటం జరిగింది. ఎంతో ఆనందదాయకం, ఎంతో సుఖ సంతోషాలతో వినాయకుడి పూజ చేసుకుని రేపు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ సెలవు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శారదా కళాశాల సర్కిల్ వద్ద ఉచిత వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ ఆర్టీఎన్ బాలగోపాల్, సభ్యులు సీతారామిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను మాత్రమే వినియోగించాలనే అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రసాయనాలతో తయారైన ప్రతిమలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని, అందుకే భావితరాల కోసం మట్టితో చేయించిన గణపతులను ఉపయోగించాలని సూచించారు. గత 80 ఏళ్లుగా తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో ప్రతి సంవత్సరం ఇలాంటి మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వినాయక చవితి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అంటే మట్టితో చేసిన విగ్రహాలనే అందరూ వినియోగించాలనే ఉద్దేశంతో మేము తయారు చేయించి అందరికి కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అదిగాక క్లే అలానే రంగులు వేసిన వినాయకుళ్ళు అయితే అది ఆ వాతావరణానికి అందరికీ హాని కలుగుతుందనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మేము మట్టితో తయారు చేయించి అందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా కూడా అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా వినియోగించుకొని ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని పూజ చేసి వినాయకుడి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుతున్నారు. నా పేరు సీతారాం రెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మెంబర్ని. మా ప్రెసిడెంట్ బాలగోపాల్ గారు, సెక్రటరీ రామ్ గోపాల్ గారు, అలాగే మా సభ్యులు భాగ్యరావు గారు, శ్రీరామ్ చంద్రమూర్తి గారు, రవిప్రకాష్ గారు, అలాగే నారాయణ గారు అందరం కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా మట్టితో చేయించిన గణనాథుల్ని వందల సంఖ్యలో మేము ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాము. గత 80 సంవత్సరాలు పైబడి మా క్లబ్బు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తుంది. ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్లో భాగంగా యువత చేత కూడా ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలని మేము తయారు చేయించి వాళ్ళలో ఒక రకమైన కొత్త ఆలోచనలు సృష్టించి భావితరాలని ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి, భావితరాలకి పర్యావరణాన్ని ఇలాగే మనం అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇవాళ మట్టి గణపతి వితరణ కార్యక్రమం స్టార్ట్ చేశాము. అలాగే ఈ కార్యక్రమానికి మా ఫ్యామిలీ, రోటరీ ఫ్యామిలీ సభ్యులు అందరూ సహకరించారు. ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేయవలసిందిగా మీ మీడియా సభ్యుల్ని, స్నేహితులను అందరినీ కూడాను కోరుతున్నాము. ముఖ్యంగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. స్థాయి సంఘ నిర్ణయాలు అవినీతిమయంగా, వివాదాస్పదంగా ఉన్నాయని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆరోపించారు. మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలోని జిమ్ రుసుము పెంచడం పేద మధ్యతరగతి యువతను క్రీడలకు దూరం చేయడమేనని ఆయన విమర్శించారు. సీసీ కెమెరాల ఏర్పాటు. సర్కిల్ 2 పరిధిలో 96 సీసీ కెమెరాల కన్నా సర్కిల్ 1లో 90 సీసీ కెమెరాలకు 3 లక్షలు అదనంగా అంచనాలు ఆమోదించడం అన్యాయమన్నారు. తప్పుడు అంచనాలు వెంటనే సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. పాలక వైసీపీ పక్షం నగరపాలక సంస్థకు నష్టం రాకుండా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే అర్హులైన వారికి పెన్షన్లు రద్దు చేస్తున్న ప్రభుత్వ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం నిన్న జరిగింది. 21 అంశాల్లో 15 అంశాలు వాళ్ళు ఆమోదించినట్టు, మిగిలిన అంశాలని వాయిదా వేసినట్టు వచ్చింది సమాచారం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ నగర ప్రజల మీద వైసీపీ పరిపాలన కాలంలో భారాలు కొనసాగింపు కార్యక్రమం భాగంగా నిన్న స్టాండింగ్ కౌన్సిల్లో మరి సింగనగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఉన్నటువంటి జిమ్ము దానికి సంబంధించి గతంలో ఉచితంగా ఎంట్రన్స్ ఉండేది. జిమ్ములోకి ఫీజులు 200 రూపాయలు ఉండేదాన్ని 300 పెంచారు. అలాగే 100 రూపాయలు ఉండే విద్యార్థుల ఫీజుల్ని 200 పెంచారు. ఎంట్రన్స్ ఫీజులు గతంలో 0 ఉన్నటువంటి దీన్ని 500 పెంచారు. అలాగే స్టూడెంట్స్కి 100 రూపాయలు ఎంట్రన్స్ ఫీజు పెట్టారు. అంటే ఈరోజు స్టేడియంలో ఉన్నటువంటి జిమ్ నిర్వహణకు సంబంధించి అక్కడ సింగనగర్ ప్రాంతం అంటే పేదలు ఉండే ప్రాంతం. అటువంటి ప్రాంతంలో కూడా ఈ రకంగా ఫీజులు పెంచడం అంటే మరి యువతకి మరి వ్యాయామాన్ని దూరం చేయడం తప్ప మరొకటి కాదు. కాబట్టి వైసీపీ ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా కానీ వాళ్ళు మరి ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజల యొక్క విశ్వాసాన్ని ఇంకా వమ్ము చేసే కార్యక్రమం చేయడం అనేది మంచి పద్ధతి కాదనేది ఈ సందర్భంగా నగర పాలకులకి మేము సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
కాబట్టి ఈ ఫీజుల పెంపు విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ నగరంలో ఉన్నటువంటి 291 సచివాలయాలకు సంబంధించి సీసీ కెమెరాల ఏర్పాట్లకి మరి టెండర్లు పిలిచేదానికి ఆమోదం తెలిపారు. శ్రీకృష్ణుడి రూపంలో నటుల విగ్రహాలు పెట్టడం సరికాదని సినీ నటి అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి కరాటే కళ్యాణి అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఎంతో గొప్ప నటుడని, ఆయన్ని అనేక పాత్రల్లో చూడవచ్చని చెప్పారు. కృష్ణుడి రూపానికి మాత్రమే పరిమితం చేయడం సబబు కాదన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను మార్చకపోతే న్యాయస్థానం ద్వారా పోరాటం సాగిస్తామని చెప్పారు. గతంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఇలాగే పెట్టినప్పుడు హిందూ సంఘాల ఆందోళనతో మార్పు చేశారని వివరించారు. అనంతరం ఆమెను సంఘం నాయకులు సత్కరించారు. ఈరోజు మనం చాలా చోట్ల కొన్ని విగ్రహాలను చూసినప్పుడల్లా మాకు బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యదువంశీయులు, అలాగే నేను ముఖ్యంగా హిందుత్వవాదిని. ఈరోజు నేను యదుకుల బాంధవుడి గురించి, యదువంశ కిషోరుడి గురించి నేను మాట్లాడబోతున్నాను. నా పేరు కరాటే కళ్యాణి, మీ అందరికీ తెలుసు. నేను హిందూ సంఘ నాయకురాలుగా శ్రీయాదిభట్ల శ్రీకళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నాను. ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటాను, మీ అందరికీ తెలుసు. అలాగే నేను కుల సంఘ నాయకురాలుగా కూడా ఉన్నాను. ఇవన్నిటితో కలిపి నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక అంశం మీ అందరికీ తెలిసిందే, వెనక మీకు బ్యానర్లో కనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు మహానటుడు, ఆయనని మనం చిరస్మరణీయుడిగా ఎప్పటికీ కీర్తిస్తూ ఉంటాం. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని, ఎప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు నిజం అదే. మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్. ఆయన మహానటుడు, తెర మీద వేల్పు, కానీ ఇలలో వేల్పు కాదు ఆయన. అదే నా స్లోగన్. నేను లకారం ట్యాంక్ బండ్ ఖమ్మంలో జరిగిన 54 అడుగుల శ్రీకృష్ణ విగ్రహం ఎన్టీఆర్ గారి రూపంలో ఏర్పాటు చేసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ప్లేస్లో, ట్యాంక్ బండ్లో, ఇలాంటి ప్లేసెస్లో ఇలా ఎవరి వ్యక్తుల రూపంలో దేవతా రూపాలను పెట్టకూడదని కోర్టు నుంచి స్టే 2 సార్లు తెచ్చుకోవడం జరిగింది. ఆ పేపర్స్ కూడా మీకు అందరికీ నేను పంపించాను. ఎంతవరకు కరెక్ట్ అనేది మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే దీని మీద మేము ఆదివారం అందరం సమావేశం వేసి రామచంద్ర యాదవ్ గారు ముందుకు వెళ్ళి అక్కడ ఖండం చేసిన తర్వాత ఫేస్బుక్లో వస్తే దీన్ని పరిజ్ఞానం తీసుకొని ఇది ఎక్కడ జరిగింది ఏంటని కనుక్కున్న తర్వాత మేము ఆదివారం లాకా ఎంగళరావు గారు మేము అందరం గుంటూరులో సమావేశం వేసుకొని దీని మీద ఎట్లా ఆపించాలి, ఆ విగ్రహం తీసి కృష్ణుడు రామారావు రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసి కృష్ణుడి విగ్రహమే పెట్టాలి తప్ప, రామారావు గారు మనిషి రూపంలో ఉన్నారు కాబట్టి కృష్ణుడికి అనుసంధానంగా ఎక్కడా కనిపించలేదు. రేపు భావితరాలకు కూడా 2-3 తరాలు పోతే ఈ రామారావు గారే కృష్ణుడు అన్నా కూడా ఆశ్చర్యపడవసరం లేదు. ఆ పిల్లలకి భవిష్యత్తులో తెలియదు కాబట్టి మనందరం దీన్ని పరిజ్ఞానం తీసుకోవాలి. భవానీపురం సీతారామ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన 42 ఫ్లాట్ల అంశంపై జనసేన నాయకులు వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నాయకులు సయ్యద్ షాహీనా, రామగుప్తా, హనుమాన్ ఆరోపించారు. జనసేన కార్పొరేట్ మహదేవ్ అప్పాజీ కుటుంబ సభ్యులు సొసైటీ సభ్యుల నుండి అక్రమంగా డబ్బులు దండుకున్నారని వారు ఆరోపించారు. ఈ విషయాన్ని నిరూపించడానికి తగిన ఆధారాలతో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బాధితులకు అండగా నిలిచి సమస్యను పరిష్కరించాల్సిన అధికార పార్టీకి చెందిన నేతలే విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోతిన మహేష్ ఎక్కడ ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని, కానీ జనసేన నాయకులు వ్యక్తిగత స్థాయిలో వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేయడం ఆపాలని వారు హితవు పలికారు. ఈరోజు మేము విజయవాడలో ఈ మధ్య చాలా పబ్లిసిటీ టాక్ అవుతున్న విషయం ఏంటంటే 42 ఫ్లాట్స్ గురించి. ఇది సీతారామ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన 42 ఫ్లాట్ల గురించి అక్కడ యజమానులకు సంబంధించిన వాళ్ళకి ఏదైతే ఇబ్బందుల గురించి మాట్లాడాలనుకుంటున్నాము. వాస్తవాల్ని ఎవరైతే దాచిపెట్టాలని చెప్పి సమస్య ఒకటైతే వేరే దాని గురించి మాట్లాడడం మొదలు పెడుతున్నారు.
ముందు సమస్య వచ్చేసి 42 ఫ్లాట్ల గురించి. ఈ 42 ఫ్లాట్ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ముందు దాని గురించి ప్రజలందరూ తెలుసుకోవాలి. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మొదటి విషయం ఏంటంటే మహాదేవ్ అప్పాజీ జనసేన కార్పొరేటర్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ 42 ఫ్లాట్లకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ అమౌంట్ని జనసేన పార్టీ ద్వారా లీగల్ సెల్ ద్వారా కోర్టులో కేసు అనేది వేయడం జరిగింది. వేసి ఒక అబద్ధపు కాగితాలు అనేది సృష్టించి విజయవాడ భవానీపురంలో 45వ డివిజన్లోనే 42 ఫ్లాట్ల వారు ఎప్పటి నుంచో 1981 నుంచి వారు అక్కడ స్థలాలు కొని నివసిస్తూ ఉన్నారు. దాంట్లో సగం మంది పైగా ఇల్లు నిర్మించుకున్న వారు ఉన్నారు, ఖాళీగా ఫ్లాట్లు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని పక్కదారి పట్టించి చేస్తుందల్లా విజయవాడలో సంబంధించిన కొంతమంది నాయకులే. ఆ వాళ్ళల్లో నాయకులు కొంతమంది ఇప్పుడు మా గత పార్టీలో మేము ఉండి బయటకు వచ్చాం. ఆ పార్టీలోనే ఇప్పుడు ఉన్నవాళ్ళు కార్పొరేటర్గా దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే వాళ్ళ అన్న తమ్ముళ్ళే ఈ స్థలాలకి కోర్టు ద్వారా స్టే తీసుకొచ్చారు. శ్రీ సీతారామ సొసైటీ సంబంధించిన 42 ఫ్లాట్ల యజమాన్యం ఇబ్బందులు పడే విషయాల గురించి ప్రజలకి వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు ప్రజలకు తెలియాలి కదా. బజారు మాటలు మాట్లాడే వాళ్ళు మాటలు విలువ ఉంటుందో చెప్పండి. బజారు మాటలు మాట్లాడే వాళ్ళు మాటలకు విలువ ఉంటుంది రోజుల్లో? విలువ ఉండదు కదా. మహాదేవ్ అప్పాజీ కుటుంబ సభ్యులే కదా. పెద్ద ప్యాకేజు చిన్న ప్యాకేజు బుల్లి ప్యాకేజీలు తీసుకుని జనసేన పార్టీ బాధ్యతలను పక్కదారి పట్టిస్తున్నారు. రోజున బాధ్యతలు అందరూ పక్కదారి పట్టించేది ఎవరు? జనసేన పార్టీ నాయకులే కదా. జనసేన పార్టీ లీగల్ సెలవులే కదా. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయం యూనిట్గా 24/7 ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు, వరద స్పందన బృందాలు క్రియాశీలం కావాలన్నారు. వరదలకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరివాహక గ్రామాల ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లో టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంట్రోల్ రూమ్ నుంచి రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్ తదితర శాఖల అధికారులు, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు మండలంలోని వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. అవసరమైన వారికి పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని, కొండ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండేలా నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. బుడమేరు, మున్నేరు, ప్రకాశం బ్యారేజీలను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని, ప్రస్తుతం ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితి లేదని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు ఆసరాగా ఉన్న సంక్షేమ బోర్డు 1214 జీవోను రద్దు చేయాలని తూర్పు సిటీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు విబి రాజు, కార్యదర్శి పి ఎనర్జీ, సిఐటియు నాయకులు ఎన్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సంక్షేమం బోర్డు పూర్తి స్థాయిలో అమలు చేసి పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను వెంటనే పరిష్కరించాలని, సంక్షేమ ఫలాలు వెంటనే అమలు చేయాలన్నారు. ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు గత సంవత్సర కాలమైనా అమలు చేయట్లేదని, తక్షణమే దీని గురించి ప్రభుత్వం కార్మికులకు సమాధానం చెప్పాలన్నారు. కార్మిక సంఘం సిఐటియుగా సెప్టెంబర్ 15 రాష్ట్ర పిలుపులో భాగంగా లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని, 5,000 మందికి పాల్గొని కార్మికుల యొక్క హక్కులను కాలరాస్తే ఉపేక్షించేది లేదని తీర్మానాలుగా చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తూర్పు నగర 12వ మహాసభ ఈ నెల 24వ తేదీ పశుసంవర్ధక కార్యాలయం వద్ద జరిగింది. దీంట్లో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. విబి రాజు గారు ప్రధాన కార్యదర్శిగా, బుచ్చిబాబు గారు అధ్యక్షులుగా, గౌరవ అధ్యక్షులుగా వి గురుమూర్తి గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బెనర్జీ గారు, అలా 22 మందితో ఆఫీస్ బేరర్స్, దాంతోపాటు 45 మందితో కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.
ప్రధానంగా చర్చించిన అంశాలు ఏంటంటే బిల్డింగ్ కార్మికుల సమస్యలు కూటమి ప్రభుత్వం పరిష్కారం చేయాలి, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి. దాదాపు రాష్ట్రంలో బిల్డింగ్ కార్మికులు 30 లక్షల మంది ఉన్నారు. వీరంతా బిల్డింగ్ పనుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ఏంటి? అమరావతిలో ప్రతి ఒక్క కట్టడంలో బిల్డింగ్ కార్మికులను ఇన్వాల్వ్ చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఏ ఒక్కరికైనా పని కల్పించారా? అదేవిధంగా అడ్డాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళకి రూములు, బాత్రూమ్స్, దాంతోపాటు రెస్ట్ తీసుకోవడానికి ఒక బిల్డింగ్ కట్టిస్తామన్నారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్గా నూతన కమిటీ మొన్న 24వ తారీఖున పశువుల హాస్పిటల్ కళ్యాణ మండపంలో జరిగింది. నూతన కమిటీలో అధ్యక్షులుగా నేను బుచ్చిబాబు అనే ఒక టాపీ మేస్త్రిని, నూతన కమిటీలో కార్యవర్గ సభ్యులుగా వేబి రాజు గారిని కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత గురుమూర్తి గారిని ఇంకా సహాయ కార్యదర్శిగా ఏడుకొండల గారిని అనుకోవడం జరిగింది. మెటీరియల్లో ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న సమక్షంలో బిల్డింగ్ వర్కర్స్కి అసలు పనులు అనేది లేవు. 100%, 90% కూడా లేవు పనులు. వారానికి 2 రోజులు పని జరుగుతుంది, 4 రోజులు ఉన్నట్ల. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రేపు సెప్టెంబర్ 15వ తారీఖున భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత. 25 కోట్లు వెచ్చించి వినాయక చవితి పందిళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన వినాయక చవితి వేడుకలు. పార్టీ శ్రేణులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. వినాయక చవితి సందర్భంగా 72 అడుగుల డూండి గణేష్ విగ్రహానికి కుటుంబ సమేతంగా పూజలు చేసిన ఎంపీ కేశినేని చిన్ని. స్వామివారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్ష. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.